అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 205 మంది భారతీయులతో కూడిన విమానం భారత్కు చేరుకుంది. టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా మిలిటరీకి చెందిన C-17 విమానం అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. వచ్చే వారం అమెరికాలో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. వారిని అమెరికా నుంచి స్వదేశాలకు సాగనంపుతున్నారు. అమెరికాలో మొత్తం 1.10 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉండగా అందులో సరైన పత్రాలు లేని భారతీయులు 7.5 లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా. మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత భారతీయులే అధికం. ఇప్పటికే ఆ దేశ ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలు 18,000 మంది భారతీయుల లిస్టును తయారు చేసినట్లు బ్లూంబర్గ్ న్యూస్ తెలిపింది. సుమారు 20,407 మంది భారతీయులకు సరైన పత్రాలు లేవని, వారిలో 17,940 మందిని పంపించి వేయడానికి జాబితా సిద్ధంగా ఉందని వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 2,467 మంది అమెరికా ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం శిక్ష అనుభవిస్తూ అక్కడి నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, అమెరికా నుంచి 205 మంది భారతీయులు తరలించినట్టు తెలుస్తోంది. అమృత్సర్ కూడా యుఎస్ మిలిటరీ విమానం చేరుకున్నట్టు తెలుస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అమెరికాలో రెండవసారి ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత వలసదారులకి కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఇండియన్ సంబంధించిన వలసదారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నారు. ఇవాళ మరొకసారి 200 మంది ఎవరైతే ఇండియన్ నుంచి అమెరికాలో వలసదారులు ఉన్నారో వారంతా కూడా అమెరికా నుంచి పంపించినట్లు తెలుస్తుంది. అమృత్సర్ చేరుకున్న కొద్దిసేపు క్రితమే అమృత్సర్ చేరుకుంది యుఎస్ మిలిటరీ విమానం. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 205 మంది భారతీయులు వచ్చిన విమానం కొద్దిసేపు చేరుకున్న నేపథ్యంలో అయితే అమెరికాలో అక్రమంగా 205 మంది భారతీయులు ఉన్నారని చెప్పేసి ఇప్పటికే చాలా మంది ఉన్నారు. ఇందులో సరైన పత్రాలు చూపెట్టకుండా ఉన్న వారిని ఇండియా నుంచి అమెరికా నుంచి ఇండియాకి పంపిస్తున్నారు. టెక్సాస్ నుంచి బయలుదేరిన విమానం C-17 విమానం ఇవాళ అమృత్సర్ చేరుకుంది. అంతేకాకుండా అయితే ఇదే తరహాలో ఈ అమెరికాలో ఇండియన్స్ ఎవరైతే వలసదారులుగా ఉన్నారో వారంతా కూడా ఇండియన్ ఒకవైపు పంపిస్తుంటే మరోవైపు కొద్ది రోజుల్లోనే మోదీ అమెరికా ప్రజలు చేపట్టున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారిక వర్గాల నుంచి సమాచారం వస్తుంది. అయితే ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుని గవర్నర్ మంత్రి చెప్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఉండకుండా చేశామని చెప్పారు. అందుకు అనుగుణంగానే అక్రమంగా వలస వచ్చిన వారితో ఉక్కుపాదం మోపుతున్నామని అమెరికా ప్రభుత్వం చెప్తుంది. అయితే వారిని అమెరికా నుంచి ప్రదేశాలకు సాగనంపుతుంది. ఇప్పటికే 1,10,10,00,000 మంది అక్రమ వలసదారులు ఉండగా అందులో సరైన పత్రాలు బాధితులు దాదాపు 7.5 లక్షల పైకి మంది ఉన్నట్టు కూడా ఇప్పటికే అమెరికా చెప్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ అంతా కూడా మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత భారతీయులు అధికంగా ఉన్నట్టు కూడా అక్కడ అమెరికా గవర్నమెంట్ చెప్తుంది. ఆ దేశాలకు సంబంధించిన ఇమిగ్రేషన్, కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలు దాదాపు 18,000 మంది భారతీయులు లిస్టు తయారు చేసినట్టు కూడా తెలుస్తుంది. సుమారు 20,407 మంది భారతీయులు ఆధారాలు అంటే వివిధ పత్రాలు ఇమిగ్రేషన్ కావచ్చు, ఇక్కడ అనేక అంశాల కోణంలో వారిని పరిశీలించి వారిని ఇండియాకు పంపిస్తున్నట్టు కూడా ఇటీవల చెప్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరైతే చదువుతున్నామని వెళ్ళిన విద్యార్థులు కావచ్చు, అక్కడ లేదంటే జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో జాబ్ హోల్డర్స్ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, చాలా ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ విధానాలతో రోజు రోజుకు చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ట్రంప్ విధానాలతో ఒక భారతీయులే కాదు అక్కడికి వచ్చిన ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మోడీ పర్యటన మోడీ పర్యటనలో దౌత్య దేశాలకు సంబంధించిన ఇరు దేశాల పర్యటనలో మోడీ ఏమైనా ట్రంప్ని చర్చిస్తాడా లేదంటే ఏ విషయమైనా మాట్లాడతాడు? ఇవాళ జరుగుతున్న ఈ వలసదారుల పైన ఏదైతే ఉందో ఇదంతా కూడా ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికీ ఆరోపిస్తుంది. మోడీ ఏ దిశగా ట్రంప్తో చర్చలు చేస్తారు, ఏ విధంగా ముందుకెళ్తారు, వాళ్ళు ఎవరైతే అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, జాతీయ వెళ్ళిన వాళ్ళు మాత్రం తీవ్ర ఆందోళన చెందిన ప్రశ్న వారికి కనీసం ధైర్యం చెప్పాల్సిన అవసరం కూడా గల భారత దేశానికి ఉంది, ఎంబసీల కింద చెప్పేసి కూడా ఇప్పటికీ చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్న పిల్లల ఒకవైపు ఆందోళన ఏంటంటే వారి తల్లిదండ్రులు కూడా ఇండియాలో ఉండి వారు కూడా మరోవైపు ఆందోళన భయానకరమైన పరిస్థితుల వల్ల వారు జీవనం గడిచిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఎవరైతే వలసదారులు ఉంటారో వారికి కనీస సౌకర్యాలు కావచ్చు, ఎవరెవరు ఏమి అనేది ఇప్పటికీ ఎంబసీ నుంచి
తీసుకొని భారత ప్రభుత్వం చర్చలు జరపాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ పిల్లల కుటుంబ సభ్యులకు సంబంధించిన వారంతా కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ 200 మంది 5 కూడిన మిలిటరీ విమానం అమృత్సర్ చేరుకున్న పరిస్థితి ఒకవైపు అయితే, మరికొద్ది రోజుల్లో ట్రంప్ తో మోడీ భేటీ వాళ్ళు పెరగడం కూడా చర్చనీయాంశంగా మారిపోతుంటారు. రైట్, థ్యాంక్ యూ.